అందరికీ శుభోదయం. పేదలకి మేము 14,000 కోట్ల రూపాయలు ఇస్తామంటే అటు చంద్రబాబు నాయుడు ఇటు ఎన్నికల సంఘం వారు అడ్డుపడుతున్నారు అని చెప్పి నానా యాగి చేశారండి. అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్నికల సంఘం మీద గొడవ పెట్టుకున్నారు, వేరే వాళ్ళ ద్వారా హైకోర్టుకు వెళ్ళారు, ఎన్నో రకాలుగా చేశారు. ఎందుకు? ఎన్నికల ముందు మేము 14,000 కోట్ల రూపాయల వర్త్ స్కీమ్స్ డీబీటీ ద్వారా పేద ప్రజలకు ఇవ్వాలి, ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇవన్నీ గతంలో ఉన్నటువంటి పథకాలే, అయినా ఇవ్వనివ్వడం లేదు. అంత గొడవ చేసి చివరికి ఎన్నికల సంఘం వారు 13వ తేదీ తర్వాత మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు, 14వ తేదీనే ఇవ్వచ్చు, మాకేమీ అభ్యంతరం లేదు, ఎన్నికలు జరుగుతున్నప్పుడు మాత్రం ఇవ్వద్దు అని ఫైనల్గా చెప్పారు. హైకోర్టు కూడా దాని మీద అంతే అదే విధంగా చేయాలి అని చెప్పింది. మరి ఎన్నికలు అయిపోయినాయి, 14వ తేదీ వచ్చింది, కానీ డీబీటీ ట్రాన్స్ఫర్ ఏమీ జరగలేదు, జరుగుతున్నటువంటి దాఖలా లేదు. అటువంటి ప్రయత్నాలు ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి గారు ఏమీ దాని మీద దృష్టి పెట్టినట్టుగా మనకు కనిపించడం లేదు. 3వ తేదీన అడిగారండి 14,000 కోట్ల రూపాయలు. కరెక్ట్గా చెప్పాలి అంటే 14,165 కోట్ల రూపాయల వర్త్ డీబీటీ స్కీములు మేము ఇచ్చే ఉన్నవి. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నది కాబట్టి మీరు అప్రూవల్ ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే వాళ్ళు 3వ తేదీని లేఖ రాశారు, వివరాలు పంపించండి అని. వీళ్ళేదో వివరాలు పంపించారు. పంపిస్తే 9వ తేదీన మళ్ళీ ఎన్నికల సంఘం లెటర్ రాసింది. ఏమని? ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎంసీసీ ప్రకారం అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఇవ్వడానికి వీల్లేదు. ఎన్నికలు ఇంకా 4-5 రోజులు కూడా లేవు. 9వ తేదీ అంటే ఏముందండి, 4 రోజులే కదా, మధ్యలో 3 రోజులు కూడా లేవు. 10, 11, 12 ఇంతకుముందు ఇవ్వడానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఒప్పుకోదు. మీరు ముందే మరి ఈ పంపిణీ చేయవలసి ఉంది, చేయలేదు, మీదే బాధ్యత అన్నట్టుగా వాళ్ళు లేఖ రాశారు. దాని మీద వీళ్ళు కొంత లబ్ధిదారుల పేరుతోటి కొంతమంది కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకి వెళితే హైకోర్టు న్యాయమూర్తి గారు ఒక విచిత్రమైనటువంటి ఆర్డర్ని ఇచ్చారు. ఏమిటి ఆర్డర్ అంటే, మీరు ఎంసీసీ కింద ఈ 14,165 కోట్ల రూపాయల నిధుల్ని ఆపుతూ ఇచ్చినటువంటి ఆ ఆదేశాలని ఎబేయన్స్లో పెడుతున్నాను, నిలుపుదల చేస్తున్నాను. ఎప్పటి వరకు నిలుపుదల చేస్తున్నాను అంటే 10వ తేదీ వరకు అన్నారు. అందరికీ తెలుసు ఈ ఆర్డర్ ఏమో 9వ తేదీన వచ్చింది. అంటే 24 గంటలు టైం ఇచ్చారు వారికి. ఈ 24 గంటల్లో బహుశా చేసేవాళ్ళేమో. అయితే ఈలోగా ఏమైందంటే ఎన్నికల సంఘం వాళ్ళు మరికొన్ని వివరాలు కావాలని చెప్పి వీళ్ళకి లేఖ రాశారు. అంతేకాదు ఎన్ఓసి ఇవ్వాలి అంటే మీరు ఆ వివరాలు పంపించాలి అన్నారు. ఎన్నికల సంఘం వారి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో ఈ విధంగా నిధుల్ని పంచిపెట్టడానికి వీల్లేదు. రోజువారీ పరిపాలనా కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చండి. చాలామంది అనుకుంటారు మొత్తం ఎన్నికల సంఘమే చేస్తుందేమో అనుకుంటారు. కరెక్ట్ కాదు అది. రోజువారీ పరిపాలన వ్యవహారాలు, ఏ నెలకా నెల ఇచ్చే జీతాలు, ఇవన్నీ మామూలుగానే జరుగుతాయి. అదనంగా మీరు ఏదైనా చేయాలనుకుంటేనే ఎన్నికల సంఘం వారి ముందస్తు అనుమతి తీసుకోవాలి. సో ఆ ప్రకారం మీరు ఎన్ఓసి ఇవ్వాలి అంటే మీరు వివరాలు పంపించండి అన్నారు. ఆ వివరాలు ఏమడిగారు? మీరు ఎప్పుడండి జనవరి 23వ తేదీన